ఈరోజు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే సమగ్ర కులగణన జరిపి స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాము, తద్వారా 24,000 మందికి స్థానిక ప్రజాప్రతినిధులకు అవకాశం ఇస్తాం బీసీలకు అని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి అలా దాదాపు 9 నెలలు కావస్తా ఉంది. మీన వేషాలు ఎగబెట్టారు రేవంత్ రెడ్డి గారు. ఒకవైపు ఏమో రాహుల్ గాంధీ గారు దేశంలో పార్లమెంటు సాక్షిగా బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీలను ఈ దేశంలోని పాలకులు 18 నెట్టిండ్రు. నాడు అభిమన్యుని 18 నెట్టి హత్య చేసిండ్రు. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీలని పాలకులు అభిమన్యులాగా హత్య చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఈ ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను సమగ్ర కులగణన అనే ఎజెండాతోటి, సమగ్ర కులగణన అనే సాధనంతో పద్మవ్యూహం నుంచి బయటకు తీసుకొస్తా, వాళ్ళని అభిమన్యులను కానియను, అర్జున్ని చేస్తా అని చెప్పేసి అంటున్నాడు రాహుల్ గాంధీ గారు. ఒకవైపు దేశంలో ఎవరు ఎంత ఉంటే అంత వాటా ఇస్తా అంటున్నాడు. నిన్న కూడా కులగణన చేస్తామని చెప్పేసి మా పాలసీ నేషనల్ పాలసీ అని చెప్పేసి మాట్లాడారు రాహుల్ గాంధీ గారు. మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారేమో కులగణన చేయకుండా మరి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే మరి కాంగ్రెస్ పార్టీ ఇది ఏ కాంగ్రెస్ పార్టీ మాకు అర్థం కావట్లేదు. ఇది రాహుల్ గాంధీ కాంగ్రెసా, సోనియా గాంధీ కాంగ్రెసా, ఇది గాడ్సే కాంగ్రెసా, ఇది మోడీ కాంగ్రెసా, ఇది అమిత్ షా కాంగ్రెసా, ఈ రేవంత్ రెడ్డి బుల్డోజర్ కాంగ్రెసా? యోగిలాగా బుల్డోజర్ పట్టుకుని తిరుగుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఈయన నరేంద్ర మోడీ యొక్క వాయిస్ లాగానే కనిపిస్తున్నది. ప్రతిదీ కూడా ఆయన చేతులు కూడా అట్లే కనిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ యొక్క మాటని బేఖారత చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని తీసి బయటపడేసిండు. కాబట్టి సమగ్ర కులగణన అనేది మా జీవితం యొక్క, మా బలహీన వర్గాల యొక్క ఆత్మగౌరవ అంశము. దాంతో మా జీవితాలు ముడిపడినాయి. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకోసమే ఇలా సిద్ధేశ్వరన్న గారు, హిందూ బీసీ మహాసభ అధ్యక్షులు, అట్లాగే జక్కలి సంజీవ్ గారు, అట్లాగే సంజయ్ గారు, అట్లాగే మా కుమార్ గడిగ గారు, వీళ్ళు నిన్న నుంచి ఆమరణ నిరాదీక్ష చేస్తున్నారు. వాళ్ళు చేసిన పాపం ఏంది? కనీసం సత్యాగ్రహ దీక్ష చేయడానికి కూడా వాళ్ళకి అవకాశం లేదా ఈ దేశంలో? ప్రజాస్వామ్యము, రాజ్యాంగం గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడినారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. ఇలా వాళ్ళు శాంతియుతంగా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు కూర్చొని దీక్ష చేస్తుంటే కూడా నిన్న పోలీస్ స్టేషన్ తీసుకుపోయి వాళ్ళని సాయంత్రం దాకా కూర్చోబెట్టింది. అక్కడి నుంచి తీసుకుపోయి మళ్ళీ ఎక్కడో సిటీ అవుట్స్కట్స్లో వాళ్ళు ఇంకొక ప్లేస్లో వదిలేసిండు. ఇలా మళ్ళీ వచ్చి వాళ్ళు శాంతియుతంగా మా నాయకుడు, మా బీసీ నాయకుడు అయినటువంటి మరి మా వాసుకే యాదవ్ ఇంట్లో ఆయన అవకాశం ఇచ్చి మరి ఒక పక్షుల్లాగా, గూడు లేని పక్షుల్లాగా వాళ్ళు ఎక్కడో బతుకుతూ ఎక్కడో ఉంటే ఆరోగ్యం చెడిపోతుందని చెప్పి తీసుకొచ్చి అలా వాళ్ళకు దీక్షకు సపోర్ట్ చేయడం కోసం ఆయన ఇంట్లో అవకాశం ఇస్తే ఇక్కడ కూడా పోలీసు సోదరులు కనిపిస్తూ ఉన్నారు. అంటే ఏ పద్ధతి మరి ఎటు తీసుకుపోతారు వాళ్ళని? వాళ్ళు ఈ రకంగా ఒకవైపు అన్నం లేకుండా, ఒకవైపు నీళ్ళు లేకుండా వాళ్ళు ఒక సత్యాగ్రహ ఆమరణ నిరాదీక్ష చేస్తుంటే, గాంధీ మార్గంలో చేస్తుంటే మరి అలా పోలీసులు ఈ పద్ధతిలో వాళ్ళని తీసుకుపోయి మరి మళ్ళీ తీసుకుపోతారు, మళ్ళీ ఏ స్టేషన్ తీసుకుపోతారు, ఎక్కడికి తీసుకుపోతారు? కాబట్టి మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం, రేవంత్ రెడ్డి గారు, మీరు అనుకుంటున్నారేమో వీళ్ళు బక్కపలిసిన వాళ్ళు, వీళ్ళు బీసీలు, ఒక ఆయన కాపాయన, ఒక ఆయన సాకలైనా, ఒక ఆయన సాలైనా, గీళ్ళతోటి ఏమవుతుంది, గీళ్ళు ఏం చేస్తారని చెప్పేసి అనుకుంటున్నారు. ఇలా లక్షల మంది కుటుంబాలు, కోట్ల కుటుంబాలు ఉన్నాయి మా కుటుంబాలు ఇక్కడ. మా బీసీలకు తోడుగా ఎస్సీలు, ఎస్టీలు, ఆదివాసీలు, మా అగ్రకులంలో పేదలు, డెమోక్రాట్స్ ఈ తెలంగాణ ప్రాంతంలో చాలా ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు మంచిది కాదు, మీకు మంచిది కాదని చెప్తా ఉన్నాను నేను. మీకు ఇది అసలే మంచిది కాదు. ఈ పద్ధతిలో పోతే మీకే మంచిది కాదు. ఖచ్చితంగా మీకు ఇమీడియట్గా మీరిచ్చిన హామీని కులగణన చేయండి. కులగణన చేసి మాకు 42% రిజర్వేషన్స్ పెంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించండి. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు మంత్రులు కొనసాగుతున్నారు, కాంట్రాక్టులు తీసుకుంటున్నారు. మీరంతా మీ జానారెడ్డి గారు, మీ రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు, మీ చుట్టాలు పక్కాలు అందరూ పాయసం. ఆయన అంటాడు రాహుల్ గాంధీ గారు సీతారామన్ పట్టుకొని, సీతారామన్ గారు బడ్జెట్ని 20 మంది తయారు చేస్తున్నారు. ఆ 20 మందిలో బీసీలు, ఎస్సీ, ఎస్టీలు లేరు, మైనార్టీలు లేరు, నలుగురే ఉన్నారు. ఆ నలుగురిలో ఒక్క బొమ్మ కూడా లేదు, మాది బొమ్మ లేదు. మా వాళ్ళు ఏరియా ఆ పాయసం మాకు వంచరా? మా ఆదివాసులకు వంచరా? మా దళితులకు వంచరా? మా బీసీలకు వంచరా? మీరే తింటారా? మీ బాపనోళ్ళు, మీ కోమటోళ్ళు తింటారా అని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. అయ్యా నేను అడుగుతాను రేవంత్ రెడ్డి గారు, మీరే తింటారా పాయసం? కేజీలు తింటున్నారు, తినండి. మీరే మీ కుటుంబము, మీ రాజగోపాల్ రెడ్డిలు, మీ జానారెడ్డిలు, మొత్తం మీ వెంకటరెడ్డిలు,
మీరే ఎందుకు తింటారు కదా. తీసుకో, వాటి తీసుకో. కానీ ఇవాళ మేము ఎట్లా మా రావాల్సిందే. మేము కనీసం మా పాయసం టేస్ట్ చేస్తామయ్యా, మేము సర్పంచ్లు అవుతామయ్యా, ఎంపీటీసీలు అవుతామా, మీరు మంత్రులు మీరే ఉన్నారు, ఎమ్మెల్యేలు మీరే ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్ మంచి మంచి పోస్టింగ్లో మీరు ఉన్నారు. మా వాళ్ళేమో ఆ కింద పోస్టింగ్ ఉంటే అలా ఇప్పుడు మమ్మల్ని ఎత్తుకోమంటే ఎత్తుకుపోవాలి. మా బీసీ ఎస్ఐలు, మా బీసీ, మా ఎస్సీ ఎస్టీ ఎస్ఐలు, కానిస్టేబుల్, మెయిన్లు పైన ఉన్నంత మొత్తం అధికారాలు దాంట్లో నిర్ణయాలు తీసుకునే దాంట్లో మీరున్నారు. మా వాళ్ళనేమో కింద మేము కొట్టుకోవాలి ఇప్పుడు. కాబట్టి ఈ రకంగా మీరు పోతా ఉన్నారు. ఇది ఖచ్చితంగా విష్ణుడు దొర పాలన వచ్చింది తెలంగాణలో. ఇది విష్ణుడు రామచంద్రరెడ్డి వారసుగా మీరు కొనసాగుతున్నారు. కాబట్టి మీరు ఒక్కటే గుర్తుంచుకోండి, ఈ తెలంగాణ ప్రాంతం ప్రోగ్రెసివ్ ప్రాంతం, ఈ తెలంగాణ చైతన్యమైన గడ్డ, ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. మీకు మంచిది కాదు మీరు అనుకుంటున్నారు. మా సమగ్ర కులగణన చేయకుండా 42% స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇవ్వకుండా మీరు ఈ రాష్ట్రంలో పాలన కొనసాగించలేరని చెప్తా ఉన్నాను. తెలంగాణ ఉద్యమంలో 6 నెలలు జైల్లో ఉన్నటువంటి బిడ్డగా 180 కేసులు పెట్టుకొని ఆ రోజు మీరే అన్నారు, ఆ రోజు సోనియా గాంధీని బలిదేవత అన్నారు. మేము అనలే విన్నాడు, మీరు అన్నారు. ఆ 1000 మంది మా విద్యార్థులు చంపుతుంటే ఆ మిలిటరీతో కొట్లాడినటువంటి బిడ్డగా ఇది చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా మీరు ఓడి తీరుతారు, మేము గెలుస్తాము. మీరు ఈ రకంగా మీరు వివరించడమే మీ ఓటానికి నాంది.